ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. ఈ రోజు కూడా ఒక అద్భుతమైనటువంటి వీడియోతో వచ్చేసానండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. మనలో కష్టాలు లేనటువంటి వారు ఎవ్వరూ ఉండరు, అలాగే కోరికలు లేనటువంటి వారు గాని ఎవరూ ఉండరు. ఏదో ఒక సందర్భంలో మనకి కష్టాలు రావచ్చు. అలాగే మన కోరికలు, మన సంకల్పాలని నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాల పూజల్ని, ఎంతో మంది దేవతల్ని పూజిస్తూ ఉంటాము. మన సంకటాలు అంటే మన కష్టాలు, అలాగే మన కోరికలు అన్ని నెరవేర్చుకునే ఒకే ఒక పూజా విధానము, అదే సంకష్టహార చతుర్థి వ్రతం. ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేసినట్లయితే మనకున్న సంకటాలు, మనకున్న కష్టాలు అన్ని తీరి మన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఒక్కోసారి మనకి ఏ పని చేసినా కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అలా తరచూ ఆటంకాలు రాకుండా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, శత్రువుల యొక్క పీడ తొలగాలన్నా, ఆరోగ్యం కలగాలన్నా, ఉపాధి అవకాశాలు లేని వారికి ఉపాధి కలగాలన్నా, నిరుద్యోగులకి ఉద్యోగం రావాలన్నా, పిల్లలు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలన్నా, వ్యాపారాల్లో అభివృద్ధి కలగాలన్నా, సంతానం లేనటువంటి వారికి సంతానం కలగాలన్నా, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కలగాలన్నా, సొంత ఇల్లు కల నెరవేరాలన్నా, రైతుల యొక్క పాడి పంటలు అభివృద్ధి చెందాలన్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన దాంపత్యం కోసం, కుటుంబంలో గొడవలు చికాకులు తొలగడానికి, ఇలా ఒకటేమిటి మనకున్న ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ కోరికైనా ఈ సంకష్టహార చతుర్దశి వ్రతాన్ని చేసినట్లయితే జరగని పని అంటూ ఉండదు. అలాగే కోరిన కోరిక నెరవేరకపోవడం అంటూ ఉండదు. ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండేటట్లు ఆ గణపతే మనల్ని దీవిస్తాడండి. అయితే ఈ సంకష్టహార చతుర్దశి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎన్ని నెలలు చేసుకోవాలి, వ్రత విధానం ఏమిటి, పూజా విధానం ఏమిటి, స్వామివారి యొక్క ముడుపుని ఎలా కట్టుకోవాలి, చంద్రుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ఉపవాస నియమాలు ఏమిటి, పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియో కాస్త లెంతీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇక పూజా విధానంలోకి వెళితే, ఇక్కడ చతుర్థి అంటే చవితి అని అర్థం అండి. మనకి ప్రతి నెల కూడా ఈ చవితి తిథి అనేది 2 సార్లు వస్తుందండి. శుక్లపక్షంలో ఒకసారి, కృష్ణపక్షంలో ఒకసారి వస్తుందండి. అయితే మనము ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథి రోజున జరుపుకోవాలండి. పౌర్ణమి వెళ్లిన తర్వాత 4 రోజుల తర్వాత వచ్చే చతుర్దశి తిథి రోజున మనము ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేపట్టాలండి. వినాయక చతుర్థి తిథి మాత్రం మనకి సంవత్సరంలో ఒకసారే వస్తుందండి. కానీ ఈ సంకష్టహార చతుర్థి తిథి మాత్రం ప్రతి నెల వస్తుందండి. ప్రతి నెల చతుర్థి తిథి ఉన్న రోజున కృష్ణపక్షంలో సాయంత్రం వేళల్లో, అంటే ప్రదోష వేళల్లో మనకి చతుర్థి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు మనము ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుందండి. సాయంత్రం వేళల్లో చంద్రుడు వచ్చిన తర్వాతే మనము ఈ స్వామివారికి పూజనైతే జరుపుకుంటామండి. అయితే ఈ చవితి తిథి మంగళవారం సాయంత్రం వచ్చినట్లయితే దానిని అంగారక చతుర్థి అని పిలుస్తారండి. అలా చాలా అరుదుగా వస్తుందండి. అలా రావడం చాలా విశేషమండి. అంగారక చతుర్థి నాడు మనము ఆ బొజ్జగణపైకి సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేసినట్లయితే మనకున్న గ్రహ దోషాలన్నీ కూడా తీరిపోతాయండి. అలాగే మనకున్న సమస్త సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా అంగారక చతుర్థి తిథి చాలా అరుదుగా వస్తుంది. అలా వచ్చినట్లయితే తప్పకుండా మీరు మిస్ చేయకుండా ఈ వ్రతాన్ని అయితే చేపట్టండి. అప్పుడు కాకుండా మిగిలిన నెలల్లో చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. ప్రతి నెల కూడా మనకి సంకష్టహార చతుర్థి తిథి వస్తుందండి. ఆ తిథి రోజున ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. ఏ మాసంలోనైనా సరే మొదలుపెట్టి ఈ పూజని ప్రారంభించి ఎన్ని నెలలు చేయదలుచుకుంటే అన్ని నెలలు చేసుకోవచ్చండి. పుష్యమాసంలో, శూన్యమాసంలో, ఇలాంటి మాసాలు కాకుండా శ్రావణ మాసం, మాఘమాసం ఇటువంటి మాసాల్లో ప్రారంభిస్తే మధ్యలో మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా పూజ సాగిపోతుందండి. అయితే ఈ పూజని మీరు విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చండి, లేదా మీ పూజా మందిరంలోనైనా ఈ పూజ చేసుకోవచ్చండి. ఈ వ్రతం చెయ్యాలని తలపెట్టినప్పుడు ముందు రోజే ఇల్లు గుమాలు శుభ్రం చేసుకోవాలండి. సంకష్టహార చతుర్దశి తిథి రోజున మనము ఉదయం వేళలో స్వామివారికి ముడుపు కడతామండి. సాయంత్రం వేళలో స్వామివారికి పూజ చేస్తాము. మీ పూజా మందిరంలో గాని, లేదా ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటే పీఠం పైన గాని తెల్లటి వస్త్రం గాని, పసుపు రంగు వస్త్రం గాని పరుచుకోవాలి. దానిపైన వినాయకుడి పటం గాని, శివపార్వతులతో కూడి ఉన్న వినాయకుడి పటం గాని ఉంటే పూజలో పెట్టుకోండి. నా దగ్గర విగ్రహాలు మాత్రమే ఉన్నాయి, అందుకే శివపార్వతులతో కలిసి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను. అలాగే వినాయకుడి విగ్రహాన్ని కూడా పూజలో ఏర్పాటు చేసుకుంటాను. మీరు పూజా మందిరంలోనే పూజ చేసుకున్నట్లయితే అక్కడ విగ్రహం గాని, పటం గాని వినాయకుడికి తప్పనిసరిగా ఉంటుంది. అక్కడే ఈ పూజ చేసుకోండి. నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలాగే పూజ చేసుకోవచ్చు.
ప్రతి నెల పీఠం విడిగా ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలి అనుకునేవారు పీఠానికి ఒక పేరు ఉంటుందండి. అలాగే మనము పెట్టుకున్న విఘ్నేశ్వరుడికి ఒక ప్రత్యేకమైన నామం ఉంటుంది ప్రతి నెల కూడాను. పీఠం వేసుకుని పూజ చేసేవారు ఆ మాసంలో వచ్చే పీఠం పేరు చెప్పుకునే పీఠాన్ని వేసుకుని పూజ చేసుకోవాలండి. నైవేద్యంగా ఈ 2026 సంవత్సరం కొత్త సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి నెల జనవరి నెల. ఈ జనవరి నెలలోనే మనకి ఎంతో శక్తివంతమైనటువంటి అంగారక సంకష్టహార చతుర్దశి వ్రతం రాబోతుందండి. అయితే ఈ అంగారక సంకష్టహార చతుర్దశి వ్రతం ఏ రోజున రాబోతున్నది, స్వామివారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, స్వామివారి యొక్క పీఠం పేరేమిటి, నామం పేరేమిటి, ఈ చవితి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. 2026 సంవత్సరం జనవరి నెలలో చవితి గడియలు అనేవి మనకి జనవరి 6వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 11:34 ఈ చవితి గడియలు ప్రారంభమై 2026 సంవత్సరం జనవరి నెల 7వ తేదీ ఉదయము 10:43 వరకు ఈ చవితి గడియలు ఉంటాయండి. సాయంత్రం వేళల్లో ఉండేటటువంటి చవితి తిథి ప్రకారం మనము పూజ నిర్వహించుకోవాలి. కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే 2026 సంవత్సరం జనవరి నెల 6వ తేదీ మంగళవారము మనము ఈ సంకష్టహార చతుర్దశి వ్రతాన్ని ఆచరించుకోవాల్సి ఉన్నది. మంగళవారం వచ్చింది కాబట్టి ఈ చతుర్దశిని అంగారక సంకష్టహార చతుర్దశి వ్రతంగా పిలుస్తారు. మనకి మొదటి నెలే అంగారక సంకష్టహార చతుర్దశి వ్రతం రావడం చాలా విశేషం. అందుకని తప్పకుండా ఈ పూజను నిర్వహించుకోండి. స్వామివారికి ఏ సమయంలో పూజ నిర్వహించుకోవాలి అని అంటే 2026 సంవత్సరం జనవరి నెల 6వ తేదీ ఉదయం 7:10 నుండి 8:48 లోపు పూజ నిర్వహించుకోవాలి. సాయంత్రము పూజ నిర్వహించుకోవాల్సిన సమయం 5:35 నుండి 8:45 లోపు స్వామివారికి పూజ నిర్వహించుకోవాలి. మనకి ఇప్పుడు పుష్యమాసం నడుస్తుంది కాబట్టి ఈ పుష్యమాసంలో ఆ స్వామివారి యొక్క నామం లంబోదర మహాగణపతి రూపంలో స్వామివారిని పూజిస్తామండి. ఇక స్వామివారి యొక్క పీఠం సౌరపీఠం. ఈ నామం పేరు చెప్పుకుని అలాగే పీఠం పేరు చెప్పుకుని స్వామివారి పూజ ప్రారంభించాల్సి ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల మీకు 6వ తేదీన పూజ నిర్వహించుకోవడం కుదరకపోతే 7వ తేదీన ఉదయం ఈ పూజ చేసుకోవచ్చండి. ఉదయం చవితి గడియలు అయిపోయే లోపు ఈ పూజ చేసుకోవచ్చు. అంటే ఉదయము 10:43 లోపు ఈ పూజనైతే నిర్వహించుకోవచ్చు. కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసము, పరమాన్నము, కలిమిడి, వడపప్పు, పానకము ఇలాంటివి నైవేద్యంగా పెట్టొచ్చండి. ఈ పూజ ఎవరు చెయ్యాలి అని అంటే ముందే చెప్పాను కదండి, అనేక కష్టాలతో సతమతం అవుతున్నవారు, కష్టాలు తీరకుండా ఉన్నవాళ్ళు, సంతానం కోసము ఇలా అనేక సమస్యలతో బాధపడేవారు ఈ పూజ చేసుకోవచ్చండి. ఆడవారు, మగవారు, పెళ్లైన వారు, పెళ్లి కానివారు, వయసుతో సంబంధం లేదండి, ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చు. ఈ పూజ చేసుకోవటానికి ఆనవాయితీతో సంబంధం లేదండి, ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చు. మొదటిసారి పూజలు చేస్తున్న వాళ్ళైనా చక్కగా ఈ పూజ చేసుకోవచ్చు. అయితే ఎన్ని నెలలు ఈ పూజ చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారో అది ముందే మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుందండి. మీ శక్తిని బట్టి, మీరు చేసుకునే స్తోమతను బట్టి ఎన్ని నెలలు చేసుకోవాలి అనుకుంటే అన్ని నెలలు చేసుకోవచ్చండి. ముందుగానైతే మీరు ఉదయం వేళల్లో స్వామివారికి నిత్య పూజలో స్వామివారిని ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో ఆ విధంగానే పూజ చేసుకోవాలండి. షోడశోపచార పూజతో గాని పంచోపచారాలతో గాని స్వామివారిని పూజించుకోవచ్చు. స్వామివారి యొక్క శ్లోకాలు, మంత్రాలు, అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ స్వామివారికి పూజనైతే చేసుకోండి. పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలు సమర్పించి ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని ఎలా అయితే రోజు చేసుకుంటారో అలాగే చేసుకోండి. ఇలా పూజ చేసి స్వామివారి ముందు మనము ముడుపునైతే కట్టాలండి. స్వామివారికి నమస్కరించుకొని ముడుపు కడితే మనము కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయంటారండి. మీరు దృఢ సంకల్పంతో న్యాయబద్ధమైన కోరికని కోరుకున్నట్లయితే ఆ స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారు. పెద్ద పెద్ద పనులు అవ్వాలంటే ఈ సంకష్టహార చతుర్దశి రోజున ఇలా ముడుపు కడతారండి. ఇప్పుడు ఈ ముడుపు ఎలా కట్టాలో చూపిస్తాను. ముందుగా ఇలాంటి ఎర్రని వస్త్రాన్ని అయితే తీసుకోవాలి. అది జాకెట్ ముక్క అయినా గానీ, మీ దగ్గర ఎటువంటి ఎర్రటి బట్ట, కొత్త వస్త్రం ఉంటే తీసుకోవాలండి, వాడింది వాడకూడదు. ఈ విధంగా ముడుపు కట్టడానికి సరిపడా ముక్కనైతే తీసుకోవాలి. ఈ వస్త్రాన్ని స్వామివారి ముందు పరచాలి. ఎర్రని వస్త్రాన్ని స్వామివారి ముందు పరిచిన తర్వాత 4 వైపులా అంటే 4 కొసలకి చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలండి. మధ్యలో కూడా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. తర్వాత మధ్యలో
కాస్త పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు వెయ్యాలండి. ఇప్పుడు దీంట్లో బియ్యం వెయ్యాలండి. ఈ బియ్యం 3 గుప్పిట్లు గాని లేదా 3 దోసుళ్లు గాని లేదా 5 దోసుళ్లు గాని 5 గుప్పుళ్లు గాని ఇలా మన ఇష్టం అండి వేసుకోవచ్చు. ఆ తర్వాత 2 తమలపాకులు పెట్టుకోవాలండి. అలాగే 2 ఎండు ఖజూర పళ్ళని 2 వక్కలని పెట్టుకోవాలండి. ఇది స్వామివారికి తాంబూలం ఇస్తున్నట్లు పెట్టుకోవాలండి. ఆ తర్వాత డబ్బులు కూడా పెట్టుకోవాలండి. 11 రూపాయలు గాని 21 రూపాయలు గాని 51 రూపాయలు గాని 101 రూపాయలు గాని ఇలా మన సౌపంతును బట్టి మనం ఎంత పెట్టుకోదలిస్తే అంత పెట్టుకోవచ్చండి. ఇలా అన్ని పెట్టిన తర్వాత ముడుపు యొక్క 4 కొసల్ని పట్టుకుని మూట కట్టేసుకోవాలండి. ఈ ముడుపు కట్టేటప్పుడు మాత్రం మనము మాట్లాడకూడదండి. ఆ సంకష్టహార గణపతినే తలుచుకుంటూ ముడుపు కట్టుకోవాలండి. ఈ ముడుపు తప్పనిసరిగా ఇలా కట్టాలా అని అంటే ఈ విధంగా ముడుపు కడితేనే మనము కోరుకున్న కోరిక శీఘ్రంగా నెరవేరుతుందండి. మీ కోరిక తీరాలి అనంటే తప్పకుండా ముడుపునైతే కట్టుకోండి. ఆ ముడుపు కట్టడం వల్ల ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి. అందుకని మీ కోరిక నెరవేరాలంటే తప్పనిసరిగా ముడుపుని కట్టుకుని పూజలో పెట్టుకోండి. ముడుపుని కట్టకుండా స్వామివారికి పూజ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. ముడుపు లేకుండా కూడా స్వామివారికి నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగా ఈ సంకష్టహార చతుర్దశి రోజున ఉదయం సాయంత్రం వేళల్లో పూజనైతే చేసుకోవచ్చు. ఈ ముడుపుని ఏం చెయ్యాలి, ఎప్పుడు విప్పాలి అనే సందేహాలైతే మీకు కలుగుతాయి కదండి. అవన్నీ కూడా చెప్తాను. ముందుగా ఈ ముడుపుకి పసుపు కుంకుమలతో బొట్లయితే పెట్టుకోవచ్చు, లేదా చందనముతో ఈ విధంగా స్వస్తిక్ అని రాస్తే చాలా మంచిదండి. మనము ఈ విధంగా స్వస్తిక్ గుర్తు వేసుకుంటే శుభానికి సంకేతము. అలాగే ఆ స్వామివారికి స్వస్తిక్ అంటే చాలా ఇష్టమండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన స్వస్తిక్ గుర్తుని స్వామివారి ముడుపు పైన చందనంతో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ముడుపుని స్వామివారి ముందర గాని ఒక ప్రక్కగా గాని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఈ ముడుపుని 2 చేతులతో పట్టుకుని ఆ స్వామివారికి ఈ ముడుపుని చూపిస్తూ, స్వామి నేను సంకష్టహార చతుర్థి రోజున నా కోరిక నెరవేరాలని ముడుపు కడుతున్నాను అని మనసులో చెప్పుకుని, స్వామి నా సంకల్పాన్ని నెరవేర్చమని గట్టిగా స్వామివారిని వేడుకోండి. కోరిక చెప్పుకున్న తర్వాత ముడుపుని ఒక ప్రక్కగా నేను పళ్ళెం ఏర్పాటు చేసుకున్నాను, నా పళ్ళెంలో పెట్టుకున్నాను. లేదంటే మీరు ఒక తమలపాకు వేసి తమలపాకు పైన పెట్టుకోవచ్చు. తర్వాత ఈ ముడుపు పైన పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకుని ధూపం వేయాలండి. ఈ ముడుపుని స్వామివారికి చూపించినప్పుడే మీరు ఎన్ని నెలలు ఈ వ్రతాన్ని చేయదలుచుకున్నారో స్వామివారికి తెలియజేసుకోవాలండి. ఈ వ్రతాన్ని 3 నెలలు గాని 5 నెలలు గాని 11 నెలలు గాని లేదా 21 నెలలు గాని చేసుకుంటారండి. 1 సంవత్సరం పాటు కూడా చేసుకుంటారండి. మరి కొంతమంది జీవితాంతం చెయ్యాలి అని సంకల్పించుకుంటే అలా కూడా చేసుకుంటారు. వీటిలో ఎన్ని నెలలు చెయ్యాలనుకుంటున్నారో ఆ సంఖ్య మాత్రం స్వామివారికి చెప్పుకోండి. 21 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసుకుని ఆ ముడుపు పైన పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, ఎర్రని పుష్పాన్ని పెట్టి ఆ ముడుపుకి నమస్కారం చేసుకోవాలి. ముడుపుకి స్వామివారికి దండం పెట్టుకున్న తర్వాత మీ కులదేవతని, గ్రామ దేవతని కూడా తలుచుకోవాలి. ఆ తర్వాత సంకష్టహార గణేశుని యొక్క అష్టోత్తర శతనామావళి ఉంటే చదువుకోండి. లేదు అంటే మీకు వచ్చిన గణేశుడి యొక్క స్తోత్రాలు అవి చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఏమీ రాని వాళ్ళు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజనైతే చేసుకోవచ్చండి. ఆ తర్వాత స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం సమర్పించుకోవాల్సి ఉంటుంది. నైవేద్యంగా మీరు అటుకుల్ని, బెల్లాన్ని, పాలని, పానకాన్ని ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఈ విధంగా స్వామివారికి పుష్పాలతో అక్షంతలతో పూజ చేసిన తర్వాత ధూపాన్ని చూపించి నేను ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లాన్ని అయితే నైవేద్యంగా సమర్పిస్తున్నానండి. అలాగే కొబ్బరికాయ ఉంటే కొట్టండి. ముడుపు కట్టిన రోజున కొబ్బరికాయ కొడితే చాలా మంచిదండి. నా దగ్గర లేదు, అయినా నేను కొట్టకూడదు, అందుకని కొబ్బరికాయ కొట్టట్లేదు. తర్వాత స్వామివారికి కర్పూర హారతిని సమర్పించుకోవాలండి. తర్వాత అక్షంతులు, పుష్పాలు స్వామివారి యొక్క పాదాల చెంత ఉంచి స్వామివారికి దండం పెట్టుకోండి. ఇంతటితో సంకష్టహార చతుర్దశి యొక్క ఉదయం వేళ పూజ సమాప్తి అవుతుందండి. ఈ పూజ చేసేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి. సాయంత్రము పూజ అయిన తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవాల్సి ఉంటుంది. మరి అంత కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. మంచినీళ్లు, పాలు, పళ్ళు తీసుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు. ఆరోగ్యం బాలేని వాళ్ళు, ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ పూజ చెయ్యొచ్చా చెయ్యకూడదా అనంటే చేసుకోవచ్చండి. వారు ఉదయం వేళల్లో పూజ అయ్యే వరకు ఏం తినకుండా ఉండి పూజ అయిన తర్వాత ఏమైనా తీసుకుని సాయంత్రం వేళల్లో మళ్ళా పూజ అయిన తర్వాత తీసుకోవచ్చండి. అది కూడా సాత్విక ఆహారం తీసుకోవాలండి. ఉల్లి, వెల్లుల్లి తినకూడదు, మాంసాహారం తినకుండా ఉండాలి. ఈ విధంగా ఉదయం వేళల్లో స్వామివారికి ముడుపు కట్టుకుని పూజ అయితే చేసుకోవాలండి. ఉదయం వేళల్లో పూజ అయిన తర్వాత ఆ స్వామివారి యొక్క గుడికి వెళ్లి దర్శనం చేసుకుని
రావచ్చండి. ఈ దీపాలు సాయంత్రం వరకు అలా వెలుగుతూ ఉండనవసరం లేదండి. ఆ కుందులలో ఆయిల్ ఉన్నంత వరకు వెలుగుతూ ఉండవచ్చు. ఆయిల్ ఉన్నంత వరకు వెలిగి ఆ తర్వాత కొండెక్కేసినా పర్వాలేదండి. ఒకవేళ మీరు దీపాలు కొండెక్కకుండా అలాగే ఉంచుకోవాలంటే అలాగే ఉంచేసుకోవచ్చండి, కాస్త నూనె ఎక్కువ పోసుకుని. ఇప్పుడు ఇక సాయంత్రం వేళల్లో పూజ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సాయంత్రం కూడా తలస్నానం చేసి పూజ ప్రారంభించాలి. ఇక్కడ పూజలో దీపాలైతే కొండెక్కేసాయి. ఈ దీపాలని అదే విధంగా ఉంచకూడదండి. ఒత్తులు అవి తీసేసి దీపాలని తోముకుని మళ్ళా పూజలో పెట్టుకోవాలి. స్వామివారి యొక్క ఫోటో పెట్టుకున్నట్లయితే ఆ ఫోటోకి మీరు పూలమాలలు అవి వేసుకుంటే అవి ఏమి తీయనక్కర్లేదండి. విగ్రహానికి మాలలు అవి వేస్తే అవి తీయనక్కర్లేదు. ఒకవేళ అవి వాడిపోయినా మీ దగ్గర ఇంకా పువ్వులు ఉన్నా మళ్ళా మాలలున్నా వేసుకొని అలంకరించుకోవచ్చండి. ఇక్కడ నేను వినాయకుడికి అభిషేకం చేయాలనుకుంటున్నానండి. అందుకే నేను వినాయకుడి దగ్గర ఉన్న పువ్వులను అయితే తీసేస్తున్నాను. ఈ రోజున స్వామివారికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. ప్రొద్దుట పూజలో పెట్టుకున్న దీపపు కుందులని క్లీన్ చేసి మళ్ళా పూజలో పెట్టుకున్నానండి. క్లీన్ చేసి పెట్టుకోవచ్చండి, లేదు వేరేవి ఉంటే వేరే సెట్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చండి. ముందుగా ఏకహారతితో దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. దీపారాధన కుందులకి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు సమర్పించి పుష్పాలు సమర్పించి స్వామివారికి కూడా నమస్కారం చేసుకోండి. దీపజ్యోతికి కూడా నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మనము ఉదయం కట్టుకున్న ముడుపునైతే విప్పాలండి. కొంతమంది సాయంత్రం కాకుండా ఉదయాన్నే విప్పి ఉదయాన్ని స్వామివారికి అందులో ఉన్న బియ్యంతో నైవేద్యం తయారు చేసి స్వామివారికి సమర్పిస్తారండి. కొంతమంది కోరిక తీరేంత వరకు కూడా ఆ ముడుపుని అలాగే ఉంచుకుంటారు. ఇందులో తమలపాకులు, వకలు, అవి ఖజూరాలు వేసాం కదండి, అవన్నీ పాడైపోతే గనక ఎక్కువ నెలలు ఉంచుకోకుండా ఏ నెలకు ఆ నెల ఈ ముడుపు కట్టుకుని అందులో బియ్యంతో ఏదైనా తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెడితేనే మంచిదండి. మరి మన ఆడవారికి మధ్యలో ఆటంకం వస్తే ఏం చెయ్యాలి అంటే, మీ ఇంట్లో వారు మీ బదులుగా ఎవరైనా పూజ చేస్తారంటే వారి చేత చేయించండి. లేదు అనంటే ఆటంకం వచ్చిన నెల వదిలేసి తర్వాతి నెల నుంచి లెక్క పెట్టుకోండి. రెండో నెల మాత్రం అస్సలు ఆటంకం రాకుండా చూసుకోండి. ద్వితీయ విఘ్నం ఉండకూడదు అని అంటారు కదా, అందుకని ఒకవేళ రెండవ నెల మీకు ఆటంకం వస్తే మొదటి నెల లెక్కలోకి రాదండి, మళ్ళా తిరిగి మొదలు పెట్టుకోవాల్సిందే. రెండవ నెల తర్వాత ఆటంకం వస్తే మూడవ నెల మీకు చేసుకోవచ్చండి, అది లెక్కలోకి వస్తుంది. ఆ నెల వదిలేసి నెక్స్ట్ నెల నుంచి మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి. మొదటి నెల కూడా మీకు మొదట 2 నెలలు కూడా మీకు లెక్కలోకి వస్తాయి. ఈ ముడుపులో వేసిన బియ్యంతో ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన కుడుములు గాని, పాయసాన్ని గాని, ఉండ్రాళ్లు గాని ఏమైనా తయారు చేసి నైవేద్యంగా పెట్టాలండి. ఈ ముడుపులో 2 తమలపాకులు, ఖజూరాలు, 2 వకలు పెట్టుకున్నాం కదండి, వీటిలో కొద్దిగా డబ్బులు, పళ్ళు పెట్టి గుళ్ళో పూజారికి ఇచ్చేయండి. తమలపాకులు, వకలు పాల నీటిలో కలిపేయండి, లేదా ఎవరు తొక్కని చోట వేసేయండి. ఖర్జూరాలు మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఈ ముడుపులో డబ్బులు అయితే పెట్టుకున్నాం కదండి, నేనైతే 51 రూపాయలు పెట్టుకున్నాను. ఈ డబ్బులని మనము నెక్స్ట్ డే గాని నెక్స్ట్ నెలలోపు మనము స్వామివారి యొక్క గుడికి వెళ్తే ఆ గుడిలో హుండీలో వేసేయాలండి. ఈ సంకష్టహార చతుర్దశి వ్రతాన్ని ఎన్ని నెలలైతే చేసుకోవాలనుకుంటున్నారో అన్ని నెలలు కూడా ఇదే విధంగా ముడుపు కట్టుకొని పూజ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ నెల కూడా మీ సంకల్పం ఒకటే ఉండాలండి. ప్రతి నెల కూడా వేరే వేరే కోరికలు కోరుకోకూడదు. మొదటి నెల ఏ కోరిక అయితే కోరుకుంటే ఆఖరి నెల కూడా అదే కోరిక కోరుకోవాల్సి ఉంటుందండి. 2 కోరికలు ఉన్నాయి కదా అని 2 ముడుపులు అయితే కట్టకూడదండి. ఒక కోరికకి ఒకే ముడుపు కట్టాల్సి ఉంటుందండి. మీరు ఒక కోరిక కోరుకుని ముడుపు కట్టి పూజ ప్రారంభించిన తర్వాత 5 నెలలు చెయ్యాలి అని అనుకుంటే గనక మధ్యలోనే మీ కోరిక నెరవేరితే మీరు మధ్యలోనే పూజ ఆపేయకూడదండి. మొత్తము 5 నెలలు చేయాల్సి ఉంటుంది. కోరిక నెరవేరిన తర్వాత రెండవ కోరిక కోసం మీరు మొత్తము ఎన్ని నెలలు అయితే చేయదలుచుకున్నారో అన్ని నెలలు అయిన తర్వాతే రెండవ కోరిక కోసం మళ్ళీ ముడుపు కట్టి పూజ చేయాల్సి ఉంటుందండి. ప్రతి నెల కూడా ముడుపు కట్టిన క్లాత్ ని మార్చాలంటే మీ దగ్గర కొత్త క్లాత్ ప్రతి నెల ఉంటే పెట్టండి, లేదు మొదటిసారి క్లాత్ నే చివరి వరకు కూడా పెట్టుకోవచ్చండి. అన్ని నెలలు కూడా మీరు ఎన్ని నెలలు సంకల్పిస్తారో అన్ని నెలలు పెట్టుకోవచ్చు. పసుపు నీళ్లలో వాష్ చేసేసి ఆ వస్త్రాన్ని మళ్ళీ ఉపయోగించుకోవచ్చండి. ఆఖరి నెలలో మాత్రం ఆ ముడుపు కట్టిన బట్టలు మనము పెట్టిన డబ్బుల్ని ముడుపులో కట్టేసి స్వామివారి హుండీలో వేసేయాలండి. ముడుపులో ఉన్న బియ్యాన్ని బెల్లంతో మనము పరమాన్నము, పాయసం ఏదైనా చేయొచ్చండి. ఒకవేళ ఆ బియ్యము సరిపోకపోతే ఇంకొన్ని బియ్యం చేర్చి కూడా చేసుకోవచ్చండి. స్వామివారికి నేను ఇక్కడ అభిషేకం చేయాలనుకుంటున్నాను, అందుకే ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ పసుపు గణపతిని కూడా పూజించాల్సి ఉంటుంది. అలాగే ఆ స్వామివారితో పాటు గౌరీ అమ్మని కూడా పూజించాల్సి ఉంటుంది. అందుకే నేను పసుపుతో గౌరమ్మని అలాగే విఘ్నేశ్వరుడిని కూడా తయారు చేసుకున్నాను. పసుపు గణపతికి అయితే ఇలా తలపైన బొట్టు పెట్టినట్లుగా పెట్టాలి. అలాగే పసుపు గౌరమ్మకైతే మనము నుదుట మీద బొట్టు పెట్టినట్లుగా ఈ విధంగా ముందు పెట్టాలండి. వినాయకుడి పూజ చేస్తున్నాం కదా, వినాయకుడిని పెట్టుకున్నాం కదా, మరి పసుపు గణపతిని తప్పనిసరిగా పెట్టుకోవాలంటే అవునండి, ఈ పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాలండి. ఇది సాయంత్రం వేళ పూజలో తప్పనిసరిగా పసుపు గణపతిని అయితే పెట్టుకోవాలండి. అలాగే మనము అభిషేకం చేస్తాం స్వామివారికి. నేను ఇక్కడైతే పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాను. విగ్రహం లేకపోతే పటానికైనా 4-5 చుక్కలు
తమలపాకుతో గాని పుష్పంతో గాని చిలకరించుకోవచ్చండి. అలాగే పసుపు గణపతి పైన అయినా కూడా చిలకరించుకోవచ్చు. ప్రోక్షణ చేసుకుని పూజనైతే చేసుకోవచ్చండి. తర్వాత పసుపు గణపతికి వస్త్రాన్ని చక్కగా అలంకరింపచేస్తున్నానండి. ఆ గణనాథుడికి 32 రూపాలు ఉన్నాయండి. ఆ రూపాలలో ఒక రూపమే పసుపు గణపతి. అందుకని ఈ రోజు తప్పనిసరిగా పసుపు గణపతిని చేసి పూజ చేసుకోవాలి. పసుపు గణపతి విఘ్నాలను తొలగించే గణపతి కాబట్టి ముందుగా ఆది దేవుడైనటువంటి పసుపు గణపతి రూపంలోనే మనము మొదటి పూజ చేయాల్సి ఉంటుందండి. ఆ పసుపు గణపతికి అలాగే గౌరమ్మ తల్లికి పువ్వులతో నగలతో అందంగా అలంకరించుకోవాలండి. ఆ గౌరీదేవి అమ్మవారి దగ్గర నిండుగా ఉన్న పసుపు కుంకుమలను అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా తప్పనిసరిగా పెట్టుకోండి, చాలా చాలా మంచిది. ముఖ్యంగా గౌరీదేవి అమ్మవారు మనకి సౌభాగ్యాన్ని కలగజేస్తుందండి. ఆ తల్లికి మనము గోరంత కుంకుమని పసుపుని సమర్పిస్తే మనకి కొండంత సౌభాగ్యాన్ని కలగజేస్తుంది. అందుకని పసుపు కుంకుమల్ని పెట్టుకోండి, లేదా అమ్మవారికి పసుపుతో కుంకుమతోనూ అభిషేకం అయితే చేసుకోండి. పూజకన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత చపాతీ పౌడర్ ఉంటే పీఠం పైన చల్లండి. సుగంధభరితమైన పూజ స్వామివారికి ఎంతో ఇష్టం. ఈ పూజలో తప్పనిసరిగా కలసాన్ని అయితే పెట్టుకుంటారండి. కలసం ఆనవాయితీ లేని వాళ్ళు ఈ విధంగా కూరాగి గాని ఇత్తడి గాని చెంబు తీసుకుని అందులో నిండుగా నీళ్లు తీసుకుని పసుపు కుంకుమ గంధం అక్షతలు పుష్పాలు వేసి స్వామివారి ముందు పెట్టుకోవచ్చండి. ఒకవేళ కలసము ఏర్పాటు చేసుకున్నట్లయితే నెల రోజులు అలాగే ఉంచాలంటే ఏమీ అవసరం లేదండి. పూజ చేసుకున్న తర్వాతి రోజు ఈ కలసాన్ని తీసివేయొచ్చండి. ఈ సంకష్టహార చతుర్థి పూజ ఎప్పుడు చేసుకోవాలంటే ఉదయం వేళలో చేసుకున్నట్లయితే 7 గంటల లోపే ఈ పూజ చేసుకోవాలండి. ఆ సమయంలో వీలు కాని వాళ్ళు 9 గంటల లోపైనా సరే ఈ పూజను చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే సాయంత్రం అయితే 6 గంటల నుంచి 9 గంటల లోపు ఈ పూజనైతే చేసుకోవాలండి. సాయంత్రం వేళల్లో ప్రతి నెల ఒకే సమయంలో చేస్తే చాలా మంచిదండి. ఇప్పుడు ఇక ఏకహారతితో దీపారాధన అయితే చేసుకోవాలండి. బ్రహ్మ దగ్గర అలాగే గణపతి దగ్గర కుందుల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆ కుందుల్ని దీపారాధన చేసుకోవాలి. ముందు పెట్టుకునేవి కాకుండా మళ్ళా కుందులు చిన్నవి ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చండి. స్వామివారి ముందు అలాగే అమ్మవారి ముందు ఇలా ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. పిండి దీపాలను కూడా మీరు తయారు చేసుకుని ఈ పూజలో పెట్టుకోవచ్చు. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత దీపారాధన కుందులకి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి దీపజ్యోతికి నమస్కరించుకుని పసుపు గణపతికి పూజనైతే చేసుకోవాలండి. ఆ స్వామివారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అర్ఘ్యపాద్యాన్ని సమర్పించి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించాలండి. ఈ విధంగా షోడశోపచార పూజ గాని పంచోపచార పూజ గాని చేసుకోవాలి. మీకు వచ్చిన శ్లోకాల్ని స్తోత్రాల్ని చదువుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు. ఇవేమీ రాని వాళ్ళు ఓం గం గణపతి నమః అంటూ స్వామివారిని పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. నేను ఇక్కడ చలిమిడిని నైవేద్యంగా సమర్పిస్తున్నాను. పళ్ళు గాని బెల్లముక్క గాని అటుకులు గాని ఏదైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పించుకోవాలండి. తర్వాత స్వామివారికి కర్పూర హారతిని సమర్పించుకోవాలండి. తర్వాత స్వామివారి పాదాల చెంత కొన్ని అక్షంతలు పుష్పాలు ఉంచి స్వామి ఓ గణనాథ, విఘ్నాలు తొలగించే గణనాథ, నేను సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తున్నాను. మధ్యలో ఎటువంటి ఆటంకాలు రాకుండా నేను ఈ వ్రతాన్ని మానేయకుండా నేను సంకల్పించిన అన్ని నెలలు నేను పూర్తి చెయ్యాలని, నేను కోరుకున్న కోరిక తప్పక నెరవేరాలి స్వామి అని కోరుకుంటూ ఆ స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇంతటితో పసుపు వినాయకుడి పూజ అయితే పూర్తవుతుందండి. ఇప్పుడు సంకష్టహార వినాయకుడి పూజ ప్రారంభించాలి. నేను ఇక్కడ అభిషేకం చేయాలనుకుంటున్నాను కనుక ఇక్కడ నేను ఒక రాగి పాత్ర తీసుకున్నాను. అందులో అభిషేకాని కోసం పంచామృతాలను అయితే వేసుకుంటున్నానండి. అన్ని విడివిడిగా స్వామివారికి సమర్పించుకోవచ్చు, లేదా అన్ని కలిపేసి చేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్ని ఒకే చెంబులో కలిపిస్తున్నాను. ముందుగా ఆవు పాలను తీసుకున్నాను, తర్వాత పంచదార తీసుకున్నాను, తర్వాత ఆవు పెరుగుని వేస్తున్నానండి. మీ దగ్గర ఆవు పాలు ఉంటే తీసుకోండి, లేదా మీ దగ్గర ఏ పాలు ఉంటే ఆ పాలైనా తీసుకోవచ్చు. ఈ పాలు పచ్చిపాలు తీసుకోవాలండి. తర్వాత కొద్దిగా ఆవు నెయ్యి అలాగే తేనె వేసుకోవాలండి. ఈ విధంగా ఒక పాత్రలో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని అన్ని కలిసేలా కలుపుకోవాలండి. తేనె వేస్తున్నానండి. ఇవి ఏవేవి ఎంతెంత పాళ్ళలో వేయాలి అని లెక్క అయితే ఏమీ లేదండి. ఏవి ఎంత వేసినా సరిపోతుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎలా అంటే అలా మన ఇష్టం ప్రకారం వేసుకోవచ్చండి. మనము ఏవి ఎంత వేయదలుచుకుంటే అంత వేసి బాగా కలిసేటట్టు కలుపుకొని అభిషేకం చేసుకోవాలండి. ముందుగా గణపతి దేవుడికి పుష్పాలు ఉంచి దండం పెట్టుకోండి. ముందుగా శుద్ధ జలంతో అభిషేకం చేయాల్సి ఉంటుందండి స్వామివారికి. నేను ఇక్కడ గంగా జలంతో స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నాను. ఆ తర్వాత అన్ని కలిపి పెట్టుకున్న పంచామృతాలతో అభిషేకం అయితే చేయాలి. ఈ అభిషేకం చేస్తున్నంతసేపు ఆ స్వామివారికి గం గణపతియే నమః అని గాని ఓం గణాధిపతియే నమః అని నామాన్ని తలుచుకుంటూ స్వామివారికి అభిషేకం అయితే చేస్తూ ఉండాలండి నెమ్మదిగా. ఇంట్లో ఉన్న వారందరూ కూడా స్వామివారి మీద అభిషేకం కొంచెం కొంచెంగా పోస్తూ అభిషేకం చేస్తే చాలా మంచిదండి. పిల్లల చేత స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. చిన్న పిల్లలు వినాయకుడికి పూజ చేయాలంటే చాలా ఇష్టపడతారు కదా. ముఖ్యంగా వాళ్ళు చదువుకున్న విద్యలో ఉన్నత స్థాయికి రావాలంటే స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి.
స్వామివారికి పంచామృతాలతోనే కాదండి, పసుపు జలంతో, కుంకుమ జలంతో, పళ్ళ రసాలతో ఇలా రకరకాలుగా అభిషేకం చేసుకోవచ్చండి. పంచామృతాలతో అభిషేకం అయిన తర్వాత తిరిగి శుద్ధ జలంతో అభిషేకం చేయాల్సి ఉంటుందండి. అభిషేకం అయిన తర్వాత స్వామివారికి ధూపాన్ని చూపించాలండి. తర్వాత స్వామివారికి కర్పూర హారతిని సమర్పించుకోవాలండి. స్వామివారికి హారతి పట్టిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకుని ఈ అభిషేక జలాల్ని అవి తీసేసి తర్వాత స్వామివారికి శుద్ధ జలంతో శుభ్రం చేసి పూజలో పెట్టుకుని పూజ చేసుకోవాలండి. ఈ అభిషేకం చేసిన జలాన్ని మనము పంచామృతాలతో చేసిందైతే మనము ఇంట్లోని వారు తీర్థంగా తీసుకోవాలండి. మిగిలింది ఎవరు తొగని ప్రదేశాల్లో చెట్ల మొదట్లో వేసేయాలి. మనము మిగతా వివిధ జలాలతో అభిషేకం చేసినట్లయితే ముందుగా పంచామృతాలతో చేసిన కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మిగతా జలాలతో మనం అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు స్వామివారిని మంచి నీటితో శుభ్రం చేసి మంచి క్లాత్తో శుభ్రంగా తుడిచి తడి లేకుండా చందనం కుంకుమలతో అలంకరించి పూజలో పెట్టుకోవాలండి. విగ్రహం లేని వాళ్ళు మీరు పెట్టుకున్న పటానికే ఈ అమృతాల్ని స్వామివారి పటానికే చిలకరించండి. స్వామివారికి అభిషేకం చేసినట్లే అవుతుంది. లేదు స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దానిపైన ఒక తమలపాకు ఉంచి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు ఉంచి దానిపైన కాస్త గరిక ఉంచాలండి. ఆ గరిక పైన మనము స్వామివారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. స్వామివారికి తెల్ల జిల్లేడు పువ్వులంటే చాలా ఇష్టం అండి. మీకు దొరికితే గనక స్వామివారికి మాలగా గాని లేదా పూజలో గాని సమర్పించండి. స్వామివారికి ఏ పూలు దొరికితే ఆ పూలతో చక్కగా అందంగా అలంకరించండి. ఈ పూజలో ఎర్రని అక్షంతలతో స్వామివారికి పూజ చేస్తే చాలా మంచిదండి. అందుకని కుంకుమ, కాస్త ఆవు నెయ్యి, బియ్యము కలిపి ఇలా అక్షంతలను అయితే తయారు చేసి పెట్టుకున్నాను. మనకి పూజ స్టోర్ లో సంకష్టహార చతుర్థి సంబంధించిన పుస్తకం అయితే దొరుకుతుందండి. అందులో స్వామివారికి అష్టోత్తర శతనామావళి, తర్వాత స్తోత్రాలు అన్ని కూడా ఉంటాయండి. దాన్ని చూసుకుని పూజ చేసుకోవచ్చు. అందులో వ్రత కథ కూడా ఉంటుందండి. ఈ వ్రతానికి సంబంధించిన 4 కథలు అయితే ఉంటాయి. ఆ వ్రత కథలను కూడా చదువుకుని పూజ చేస్తేనే పరిసమాప్తి అవుతుంది. తప్పకుండా ఆ పుస్తకం చూడండి, లేదంటే గూగుల్లో సెర్చ్ చేసినా మీకు దొరుకుతాయి. ఇంతకు ముందు నేను ఈ వ్రత కథలు అవి చదివి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ ఇస్తాను, మీరు కావాలంటే చూడండి. ముందుగా స్వామివారికి పూజ ప్రారంభించాలండి. స్వామివారికి ఇక్కడ మనము 21 రకాల పుష్పాలతో పూజ చేసుకోవాలండి. ఒక్కొక్క పుష్పం పేరు చదువుతూ ఒక నామం ఉంటుందండి. ఆ నామం చదువుకుంటూ పూజ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ నామాలన్నీ కూడా మనకి గూగుల్లో దొరుకుతాయి. కావాలంటే సెర్చ్ చేసుకుని పూజ చేసుకోవచ్చు. లేదు అంటే ఓం గణపతి నమః అంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రకమైన పుష్పాన్ని సమర్పిస్తూ పూజ చేసుకోవాలి. మీకు 21 పుష్పాలు దొరికితే ఆ విధంగా పూజ చేసుకోండి. లేకపోతే 21 నామాలు చదువుతూ మీ దగ్గర ఉన్న ఒకే రకం పుష్పాన్ని 21 పుష్పాలు సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. నాకు 21 రకాల పుష్పాలు అయితే దొరికాయి. కొన్ని మా గార్డెన్ లో మొక్కలకి వచ్చిన పుష్పాలతో స్వామివారిని అయితే చక్కగా 21 నామాల్ని చదువుకుంటూ పూజనైతే చేసుకున్నానండి. ఏకవింశతి పుష్ప పూజ అని 21 నామాలు చదువుకుంటూ ఈ విధంగా పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత 21 రకాల పత్రాలతో స్వామివారికి పూజ చేయాల్సి ఉంటుందండి. ఒక్కొక్క పత్రం పేరు చదువుతూ తర్వాత ఒక్కొక్క మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఆ విధంగా ఉంటే చేయండి, లేదా ఏదో ఒక పత్రము 21 ఉంటే వాటితో పూజ చేసుకోండి. మారేడు దళాలు, మరువకం, జాజి, మద్ది, నేరేడు, మేడి, రావి, జువి, రేగు, దానిమ్మ ఇలా 21 పత్రాలతో స్వామివారికి పూజనైతే చేసుకున్నాను. తర్వాత స్వామివారికి గరికను సమర్పిస్తూ పూజ చేసుకోవాల్సి ఉంటుందండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ గరికతో కనీసం పూజ చేస్తే సరిపోతుందండి. ఏ పుష్పాలు ఏ పత్రాలు లేకపోయినా సరే ఈ గరికతో స్వామివారిని పూజ అయితే చేసుకోండి. స్వామివారి యొక్క 21 నామాలు జపిస్తూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గరిక పూజ చొప్పున సమర్పిస్తూ పూజ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఎన్ని ఉంటే వాటితోటే పూజ చేసుకోండి. ఏమీ లేకపోయినా గరికతోటైనా చేసుకోవచ్చు, లేదా అక్షతలతోనైనా ఎర్రటి అక్షతలతోనైనా స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. తర్వాత స్వామివారికి ఎర్రని అక్షతలతో అష్టోత్తరం చదువుతూ పూజనైతే చేసుకున్నాను. తర్వాత స్వామివారికి ధూపాన్ని సమర్పించుకోవాలి. తర్వాత స్వామివారికి నైవేద్యంగా నేను ఇక్కడ కుడుముల్ని అలాగే పాయసాన్ని సమర్పించుకున్నానండి. మనము ప్రొద్దుట ముడుపులో కట్టిన బియ్యంతో కుడుముల్ని పాయసాన్ని తయారు చేశాను. ఈ విధంగా మీరు ఏదైనా తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. దాన్ని స్వామివారికి చూపించండి. తర్వాత స్వామివారికి కర్పూర హారతిని సమర్పించుకోవాలి. మీరు కోరుకున్న కోరికలు అన్ని కూడా నెరవేర్చమని స్వామివారికి చెప్పుకుని నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ గౌరమ్మ తల్లికి పూజ చేసుకోవాలండి. ఆవాహనం పలికి ఆసనం సమర్పించి షోడశోపచార పూజ గాని పంచోపచార పూజ గాని చేసుకోవాలండి. పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పుష్పాలు అన్ని సమర్పించి అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కుంకుమ పూజ అయినా కూడా చేసుకోవచ్చండి. అమ్మవారి యొక్క అష్టోత్తరం గాని ఏమన్నా స్తోత్రాలు గాని చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజనైతే చేసుకున్నానండి. అమ్మవారికి ధూపము, దీపము, నైవేద్యము సమర్పించి హారతిని
కర్పూర హారతిని సమర్పించుకున్నాను. విఘ్నేశ్వరుడికి అలాగే చంద్రుడికి కూడా మనము అర్ఘ్యం ఇవ్వాలండి. విఘ్నేశ్వరుడికి ఇక్కడ పూజలోనే అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే చంద్రుడికి మనం ఆరు బయట ఇవ్వాల్సి ఉంటుందండి అర్ఘ్యము. ఈ అర్ఘ్యాన్ని ఇవ్వడానికంటే ముందు స్వామివారి యొక్క పూజ అంతా అయిన తర్వాత ఈ సంకష్టహార చతుర్థి వ్రతానికి సంబంధించినటువంటి వ్రత కథలు చదువుకోవాలండి. అక్షంతల చేత పట్టుకుని వ్రత కథలు చదువుకుని అక్షంతలు స్వామివారి పాదాల చెంత ఉంచి కొన్ని మన శిరసుపై వేసుకోవాలి. ఈ సంకష్టహార చతుర్దశికి సంబంధించినటువంటి 4 వ్రత కథలు ఉంటాయి. ఈ వ్రత కథలు 4 కూడా సంకష్టహార చతుర్థి వ్రత విశిష్టతను గూర్చి తెలియజేస్తాయి. వ్రత కథల్ని తప్పకుండా చదువుకోవాలండి. ఈ సంకష్టహార చతుర్థి వ్రత కథలు ఇదివరకే నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావలిస్తే చూడండి. లేదంటే గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, దొరుకుతుంది. లేదా సంకష్టహార చతుర్థి వ్రత కల్పం కొన్నా కూడా అందులో కూడా మీకు ఈ వ్రత కథలు అయితే ఉంటాయి. ఈ వ్రత కథలు తప్పనిసరిగా చదవాలా అనంటే ఒక్కొక్క కథ చదువుతుంటే ఈ కథల యొక్క గొప్పతనం మీకు తెలుస్తుందండి. ఇటువంటి వ్రత కథలు చదివినా విన్నా ఎంతో ఫలితమైతే లభిస్తుందండి. స్వామివారికి తిరిగి కర్పూర హారతిని సమర్పించుకోవాలండి. తర్వాత అక్షంతలు పుష్పాలు తీసుకుని స్వామివారి పాదాల చెంత అమ్మవారి పాదాల చెంత ఉంచి మగవారైతే సాష్టాంగ నమస్కారం, ఆడవారైతే మోకాళ్ల పైన శిరస్సు ఉంచి నమస్కారం చేసుకోండి. స్వామి పూజలో ఎటువంటి పొరపాట్లున్నా క్షమించు స్వామి అని వేడుకోండి. 3, 5 లేదా 11 గుంజీళ్లను ఎత్తి తీయాలండి. మీకున్న కష్టాలు, నష్టాలు, కోరికలు, బాధలు అన్ని చెప్పుకోవాలండి. అవన్నీ తొలగించమని, కోరికలన్నీ నెరవేర్చమని, సంతోషకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించమని వేడుకోండి. ఇంతటితో పూజ అయితే అయిపోలేదండి. ఇలా పూజ చేసుకున్న అనంతరం స్వామివారికి చంద్రుడికి అర్ఘ్యాన్ని సమర్పించుకోవాలి. చంద్రుడికి సమర్పించే అర్ఘ్యం అంతా కూడా మనము వినాయకుడి పూజ అయిన తర్వాత ఇస్తాం కాబట్టి పూజ అయిన తర్వాత రాత్రి 8 లేక 9 ఆ సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించవలసి ఉంటుందండి. ఒకవేళ ఆకాశంలో ఎక్కువగా మబ్బులు వర్షంగా ఉన్నట్లయినా చంద్రుడు మబ్బులు చాటుకి వెళ్లిపోయినా సరే మనము అర్ఘ్యాన్ని ఇవ్వవచ్చండి. నక్షత్రాలను చూస్తూ అర్ఘ్యాన్ని ఇవ్వచ్చు. చంద్రుడు అక్కడే ఉంటాడు కాబట్టి మనకు మాత్రం కనబట్లేదు కాబట్టి అర్ఘ్యాన్ని ఇవ్వచ్చు. స్వామివారికి అలాగే చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలండి. అర్ఘ్యం ఇవ్వడానికి ఒక పళ్ళం తీసుకోవాలి. అలాగే పసుపు అక్షంతలు గాని ఎరుపు అక్షంతలు గాని తీసుకోవాలి. అలాగే కొన్ని ఎరుపు పుష్పాలు తీసుకోవాలి. అలాగే కొన్ని నీళ్లను తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని అక్షంతలు చేతిలో తీసుకుని ఒక పుష్పాన్ని చేతిలో తీసుకుని నీళ్లు వదులుతూ స్వామివారికి అర్ఘ్యాన్ని వదలాలి. మీకు పూజా పుస్తకంలోనే అర్ఘ్యానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి. అవి ఏమీ చదవలేని వారు శ్రీ సంకటహార గణపతియే నమః ప్రథమార్ఘ్యం సమర్పయామి అంటూ ఈ విధంగా నీళ్లతో అక్షింతల్ని జారబిడవాలండి పళ్ళంలో. ఈ విధంగా శ్రీ సంకటహార గణపతియే నమః ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి అంటూ రెండవసారి నీళ్లను వదలాలి. అలాగే మూడవసారి శ్రీ సంకటహార గణపతియే నమః తృతీయ అర్ఘ్యం సమర్పయామి అంటూ ఈ విధంగా నీళ్లను వదలాలండి. స్వామివారి యొక్క నామాన్ని చెప్పుకుంటూ 3 సార్లు అర్ఘ్యాన్ని సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సమర్పించిన తర్వాత మనము చంద్రుడికి అర్ఘ్యాన్ని సమర్పించాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఆరు బయటకు వచ్చి మేడపై నుంచి గాని బాల్కనీ నుంచి గాని చంద్రుడిని దర్శించుకుంటూ క్రింద మనము చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలండి. చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడానికి కూడా 3 మంత్రాలు అయితే ఉంటాయండి. ఇవి పుస్తకంలోనే ఉంటాయి. అవి చదువుకుని మనం అర్ఘ్యం ఇవ్వవచ్చు. 3 మంత్రాలు చదువుకుంటూ 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఈ అర్ఘ్యం ఇవ్వడానికి ఆవు పాలు ఉండాలండి. అలాగే తెల్లని బియ్యం కావాలి. అలాగే తెల్లని పుష్పాలు కావాలి. కొన్ని బియ్యం తీసుకుని అలాగే తెల్లని పుష్పాలు తీసుకుని కొన్ని ఆవు పాలు చేతిలో వేసుకుని ఈ విధంగా పళ్ళల్లో జార విడుస్తూ శ్రీ రోహిణి చంద్రమసే నమః ప్రథమార్ఘ్యం సమర్పయామి అంటూ ఆ పళ్ళల్లో ఆవు పాలతో వాడెల్లటి బియ్యాన్ని ఆ పళ్ళల్లో జారవిడవాలి. అలాగే మరొకసారి పుష్పాన్ని బియ్యాన్ని తీసుకుని శ్రీ రోహిణి చంద్రమసే నమః ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి అంటూ రెండవసారి సమర్పించుకోవాలి. అలాగే మూడవసారి శ్రీ రోహిణి చంద్రమసే నమః తృతీయ అర్ఘ్యం సమర్పయామి అంటూ బియ్యాన్ని పుష్పాన్ని పాలతో పళ్ళల్లో జారవిడవాలి. ఈ విధంగా అర్ఘ్యం ఇచ్చిన పాలని మనము ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్ల మొదట్లో వేసేయాలి. మిగిలిన పాలు బియ్యాన్ని మనము వంటల్లో వాడేసుకోవచ్చండి, పారబోయని అవసరం లేదు. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత రోహిణి దేవికి అలాగే చంద్రుడికి నమస్కారం చేసుకోవాలండి. చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చి వినాయకుడి పూజ దగ్గర అక్షంతలు శిరస్సు పైన ధరించి అలాగే పుష్పాలు తలలో పెట్టుకుని స్వామివారికి దండం పెట్టుకుని తర్వాత స్వామివారి యొక్క ప్రసాదాన్ని కొద్ది కొద్దిగా స్వీకరిస్తూ మనం ఉపవాసాన్ని విరమించుకోవాలండి.
మీకు వీలున్నట్టయితే ఈ స్వామివారికి పెట్టిన నైవేద్యాల్ని ఎవరికైనా పంచిపెడితే చాలా మంచిది. అలాగే ఒక సద్బ్రాహ్మణుడికి స్వయం పాక దానం ఇచ్చినా కూడా మంచిదేనండి. ఇంతతో సంకష్టహార చతుర్థి పూజ అయితే పూర్తవుతుందండి. ఇక ఈ పూజా పీఠాన్ని రాత్రి వేళల్లో కాకుండా మరుసటి రోజు ఉదయాన్నే పీఠాన్ని కదపాలండి. అది కూడా శుక్రవారము మంగళవారము కాకుండా చూసుకోవాలండి. ఒకవేళ మంగళవారము శుక్రవారం వచ్చినట్లయితే ఆ రోజు తర్వాత రోజున పీఠాన్ని కదపాలండి. స్వామివారు పీఠంలో ఉన్నంత వరకు కూడా మనము ఏదైనా బెల్లం గాని పాలు గాని పళ్ళు గాని పానకం గాని నైవేద్యంగా పెడుతూ పూజ చేసుకోవాలండి. పూజ చేసిన ఉదయం వేళల్లో స్వామివారిని కదిపేయచ్చు. యథాస్థానం ప్రతిగచ్చతి అంటూ స్వామివారిని కదిపేయచ్చండి. పూజలో పెట్టుకున్న పసుపు వినాయకుడిని నీళ్లలో నిమజ్జనం చేసేయాలండి. ఆ నీటిని తులసి కోటకు కాకుండా ఏ మొక్కలకైనా వేసేయండి. గౌరీదేవి అమ్మవారిని ముఖానికి మంగళసూత్రాలకి రాసుకోవాలండి, కాళ్ళకి రాసుకోకూడదు. అలాగే పుని స్త్రీలు ఎవరైనా ఉంటే, చుట్టుపక్కల మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ముఖాలకి రాసుకోమని పుస్తలకు పెట్టుకోమని ఇవ్వాలండి. మిగిలింది ఏమైనా ఉంటే చెట్ల మొదట్లో వేసేయాలి. పెళ్లి కాని పిల్లలు నుదుటన బొట్టుగా పెట్టుకోవచ్చండి. అలాగే చేతులకి మొహానికి రాసుకోవచ్చు, కాళ్ళకు మాత్రం రాసుకోకూడదు. మిగిలింది ఏమన్నా ఉంటే చెట్ల మొదట్లో వేసేయాలి. పూజలో వాడిన పత్రిని గాని పూలను గాని గరికను గాని పారే నీళ్లలో వదిలిపెట్టేయాలండి. లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయాలి లేదా చెట్ల మొదట్లో వేసేయాలి. ఈ సంకష్టహార చతుర్దశి రోజున ఇంట్లో పూజ చేసుకోలేని వారు గుడికి వెళ్లి అక్కడ పూజ జరుగుతుంది చూసి నమస్కారం చేసుకోండి, అంతే ఫలితం దక్కుతుంది. లేదా పూజలో పాలు పంచుకోండి, ఏదైనా డబ్బులు కట్టి. ప్రతి నెల కూడా ఈ విధంగానే స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. ఎన్ని నెలలు చేసుకోవాలని సంకల్పిస్తారు అన్ని నెలలు చేసుకున్న తర్వాత ఆఖరి నెలలో ఉద్యాపన చేయవలసి ఉంటుందండి. వినాయకుడి గుడికి వెళ్లి హోమాలయి చేయించుకోవాలండి. ఆ విధంగా చేయించుకోలేకపోతే అక్కడున్న బ్రాహ్మణుడికి స్వయం పాక దానం ఇవ్వాలండి. ఇదే ఉద్యాపన. రోజు మీకు తోచిన విధంగా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను, ఆ విధానమే మీకు ఇక్కడ వివరిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దండి.